రెండు కలవబోతున్నాయి అనేది ఒకటి ఈ మధ్య వినిపిస్తూ ఉంది. కవితనే చెప్పింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వచ్చినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళు అన్ని మాట్లాడతాడు. కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన బండి సంజయ్ మాట్లాడుతుండు, కానీ ఎవరి మీద యాక్షన్ లేదు. ఎందుకంటే దెర్ ఇస్ అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. మరి కాళేశ్వరం పైన మీరు విచారణ చేస్తున్నారు, ఇప్పటి వరకు రిపోర్ట్ పెట్టలేదు అని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ అంటోంది. చూడండి, బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్ వేసిండా, కమిషన్ రిపోర్ట్ వచ్చింది కదా, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. చెప్పడం కాదు, తప్పనిసరిగా ప్రజలకు వాస్తవాలు తెలవాలనేది. ఈ కాళేశ్వరం కట్టితే ఇన్ని కోట్లు నష్టమైతే దాన్ని సరిగ్గా పని జరగలేదు, దానికి నష్టం జరిగింది కాబట్టి ఎవరు రెస్పాన్సిబుల్? ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇన్ని కోట్లు పెట్టినటువంటి నాగార్జున సాగర్ ఎప్పుడో మేము 64లోనే 65లో మొదలు పెట్టింది, ఇప్పటి కూడా నాగార్జున సాగర్ చెక్కు చెదరంగా ఉన్నది. మరి నిన్నగాక మొన్న పుట్టిన దాన్ని కింద ఈ బ్రిడ్జ్ కడితే కింద నీళ్ళు ఎంటున్నాయి, ఏది రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా అని చూడకుండా కూలిపోవడం వేరు, కుంగిపోయింది. అది పాయింట్. నాకు అర్థమైతే లేదు. ఎవడన్నా ఇల్లు కట్టినా కానీ కాంగ్రెస్ వాళ్ళే అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేశారు, అందుకే అలా అయింది అంటున్నారు. బాంబ్ బ్లాస్ట్ అని ఇప్పుడు కొత్త నినాదం. ఆనాడు ఎందుకు చెప్పాలి కూలగొట్టినాడు ఇది బాంబు పెట్టిండని? నిజంగానే పెట్టినుంటే ఆనాడు కూలిపోయినాడు ఇది బాంబు పెట్టాలి ఇయ్యాలంటున్నారు. ఇదేంటది? నవ్వుతారు. ఎవడగానే ఒక అప్లికేషన్ ఇచ్చినా నాకు అన్యాయం జరిగింది పలాంది. అంత పెద్ద ఏది డ్యామ్ కుంగిపోతే అప్పుడు వాళ్ళకి ఆలోచన రాలేదు, బాంబు పెట్టిరు. ఇప్పుడు కొత్త ఎవడు నమ్ముతాడండి? బాంబు పెడతాడు ఎవడన్నా? ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతుంది. దీనికి వాళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది? మరి నరేంద్ర మోడీ మీ ప్రధానమంత్రి కదా, మరి అక్కడ ఎందుకు ఎంక్వైరీ అయితే లేదు? అక్కడ సిబిఐ ఎందుకు వేస్తలేరు? అక్కడ ఎందుకు మీద సీరియస్గా తీసుకుంటలేరు? కాబట్టి ఇక్కడ ఎందుకు మరి సిబిఐకి కోరట్లేదు మీరు? మేము ఇక్కడ చేసేది అన్ని చేసినాం, కమిటీ వేసినాం, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబడి తలుగుతూనే ఉన్నాడు. కమిటీ వేసినాం, కమిటీ రిపోర్ట్ ప్రకారంగానే ఇవాళ పిలవడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది. ఎవరు చేసినా తప్పే. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి పేద ప్రజలు మన కష్టం చేసినటువంటి ఏది డేట్ బై చేసిన మనం ట్యాక్స్ కడతాం కాబట్టి మన డబ్బులు నీళ్ళల్లో పోయా అనే ప్రజలు వీలవుతున్నారు. ఎందుకంటే అది ఒక డ్యామ్ కడితే 100 సంవత్సరాల దానిక నడిచేటట్టు డ్యామ్ కట్టాలి, కానీ తొందరపడి ఎందుకు కట్టిండ్రు? దీనికి ఆయన ఏమంటున్నాడు? ఈటెల రాజేందర్ ఏమంటున్నాడు? నేను ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ను, నాకేం సంబంధం లేదు, వాళ్ళే కట్టుకున్నారు అంటారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ నువ్వు శాంక్షన్ చేసేటప్పుడు ఏదేది ఉన్నదని తెలియాలి కదా. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా శాంక్షన్ చేసేటప్పుడు ఏది కాళేశ్వరం కట్టేటప్పుడు ఎంత డబ్బు అవుతుంది, దేని గురించి అవుతుంది, హౌ యువర్ మెటీరియల్ అని అడిగిండా? ఆయన చేసుకున్నాడు, నేను తమాషా చూస్తా అంటే యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేసేటప్పుడు పని జరుగుతుందా లేదా నువ్వు ఎప్పుడన్నా పోయి చూసినవాడా? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్. ఫైనాన్స్ నువ్వు చేస్తున్నావు. ఎవడన్నా 10 రూపాయలు కష్టపడితే కింద ఏం జరుగుతుందో చూస్తాడా లేదా? ఈవెన్ మనం కూలీ చేసుకోనికి ఇస్తే వాడు పని చేసిండా లేదా సాయంత్రానికి చూస్తామా లేదా?